అందరికీ నమస్కారం. దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం చతుర్దశి పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు శనివారం చతుర్దశి. చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు ఉదయాన్నే వెంకటేశ్వర స్వామి వారి ముందు బిల్వదళాలతో అర్చన చేసి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వెంకటేశ్వర వజ్ర కవచం చదువుకోవాలి. తర్వాత దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. విష్ణు ఆలయం వెళ్ళడం అవ్వకపోతే ఏదైనా జీవరాశులకు ఆహారాన్ని అందివ్వండి. ఇలా చేయడం వలన వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈరోజు సాయంత్రం 5:45 తర్వాత పౌర్ణమి గడియలు ప్రారంభమవుతాయి. అందువలన గురు పౌర్ణమి రేపు ఉదయం ఆచరించేవారు ఆచరిస్తారు, వ్రతాలు చేసేవారు వ్రతాలు ఆచరిస్తారు. అయితే లక్ష్మీనారాయణ పూజ పరిపూర్ణమైన పౌర్ణమి గడియలలో ఆచరిస్తారు. కాబట్టి ఈరోజు సాయంత్రమే లక్ష్మీనారాయణ పూజల్ని ఆచరించాలి. అయితే ప్రస్తుతం శనివారం పూర్వాషాఢ నక్షత్రం, దీనికి శుక్రుడు అధిపతి. అదేవిధంగా ఈరోజు చతుర్దశి శనివారం కాబట్టి ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. కలియుగ దైవమైన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నామాన్ని జపించడం వలన ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు మనకి ఏదైనా తెలిసి తెలియకుండా మొక్కులు ఏదైనా మొక్కి ఉంటే ఆ దోషాలు దూరం చేయమని నమస్కరిస్తూ పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలతో ఓం లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః, ఓం లక్ష్మీ వెంకటేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ప్రశాంతంగా మాట్లాడడం, ఇతరులని గౌరవిస్తూ మాట్లాడడం, అంతేకాకుండా మీ మాటల్లో మంచితనం అనేది కనిపిస్తూ ఉంటే మీరు జ్ఞానవంతులు అని అర్థం. ఎప్పుడైనా కానీ ఏ సమయంలో అయినా కానీ ఎలాంటి క్లిష్టమైన స్థితిలో అయినా సరే మాట్లాడే విధానాన్ని బట్టే గౌరవం ప్రాప్తిస్తుంది. ఒకరితో గౌరవంగా మాట్లాడడం వలన మన గౌరవం పెరుగుతుంది. ఇతరులతో ఎలా మాట్లాడితే, ఎంత మంచిగా మాట్లాడితే బాగుంటుంది అనేది పిల్లలకు కూడా నేర్పించాలి. దీని వలన పిల్లల్లో కూడా వివేకం అనేది పెరుగుతుంది. విద్యం దదాతి వివేకం అంటుంటాం కదా. విద్యావంతుల్లో ఎప్పుడూ వివేకంగా మాట్లాడే గుణం ఉంటుంది. వివేకం అంటే జ్ఞానం. ఎప్పుడైతే వివేకం లేని మాటలు, అసభ్యకరమైన మాటలు వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఎంతటి విద్యావంతులైనా ఆ విద్య చెప్పుకోవడానికి మాత్రమే కానీ వాళ్ళల్లో పరిపూర్ణమైన విద్య ఉండదు. ఎవరిలో డిసిప్లిన్ కలిగిన మాటలు వస్తూ ఉంటాయో, మాటలో స్పష్టత, ప్రేమ, గౌరవం ఉంటుందో అలాంటి వారిలో ఎంతో గొప్పదనం, జ్ఞానం, గౌరవపూర్వకం ఉన్నాయని అర్థం. ప్రతి ఒక్కరూ కూడా అలాంటి వారిని గౌరవంగా చూస్తూ ఉంటారు. వాళ్ళ మాటల్ని కూడా ఆలకిస్తూ ఉంటారు. ఈ కాలంలో కొందరు అసభ్యకరమైన పదాలని ఇతరులను కించపరిచేలా, బాధపడేలా మాట్లాడడం చేస్తున్నారు. కానీ మీ గౌరవం పెరగాలి అంటే మీ భాషలో, మీ మాటలో అన్ని ఇతరులను గౌరవించేలా ఉండాలి. దీనిని ఒక కథ రూపంలో తెలుసుకుందాం. అనగనగా ఒక అడవిలో ఒక ప్రాంతంలో ఒక కళ్ళు లేని స్వామీజీ ధ్యానం చేస్తూ ఉంటారు. అలా ధ్యానం చేస్తూ ఉన్న సమయంలో అడవిలో వేటకు వచ్చిన సైనికుడు, సేనాధిపతి అక్కడకు వస్తారు. వారికి దాహంగా ఉండడంతో నీళ్ల కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు వారికి ధ్యానం చేస్తున్న అతను కనిపిస్తాడు. వారి దగ్గరికి వెళ్ళి, ఓ నేత్రహీనుడా, దగ్గరలో నీళ్లు ఎక్కడున్నాయి? మాకు దాహంగా ఉంది. ఎక్కడున్నాయో చెప్పగలరా అంటారు. అప్పుడు అతను, ఇదే వైపు ముందుకెళ్ళండి, అక్కడ ఒక పెద్ద వృక్షం ఉంటుంది. ఆ వృక్షం నుండి కుడివైపు తిరిగితే అక్కడ నది ఉంటుంది. అక్కడ మీకు నీళ్లు లభిస్తాయి అంటాడు. అక్కడి నుండి వారు ముందుకెళ్ళిపోతారు. తర్వాత ఇంకొకరు వస్తారు. అతను వచ్చి, స్వామి, ఈ దారిలో ఎక్కడైనా నీళ్లు లభిస్తాయా? తాగడానికి చాలా దాహంగా ఉంది అంటారు. సరే, మీరు ముందుకెళ్ళండి, అక్కడ లభిస్తాయి అని చెప్తారు స్వామీజీ. తర్వాత మహారాజు వస్తారు. అయ్యా ఋషివర్య, నాకు చాలా దాహంగా ఉంది, ఎక్కడైనా నీళ్లు లభిస్తాయా అని అడుగుతారు. అవును మహారాజా, ఇంతకు ముందే మీ సైనికుడు, సేనాధిపతి వచ్చి అడిగారు.
వాళ్ళకి నేను ఇదే దారి చెప్పి ముందుకు పంపించాను. ఇప్పుడు మీరు కూడా అదే దారిలో వెళ్ళండి. అక్కడ మీకు నీరు లభిస్తాయి అని చెప్పడంతో ధన్యవాదం స్వామి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మహారాజు. రాజు అలా ముందుకెళ్ళగానే అతనికి ఒక ఆలోచన వస్తుంది. అరే, అందమహర్షికి అతడు సైనికుడు, ఇతడు సేనాధిపతి, నేను మహారాజు అని ఎలా తెలిసింది అని చెప్పి అలా అనుకుంటూ సేవకుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళని ముందుగా ఎక్కడికి ఎవరు వచ్చారు అని మహారాజు అడుగుతారు. రాజు అలా అడగగానే నేను వచ్చాను మహారాజా అని సైనికుడు బదులిస్తాడు. తర్వాత ఎవరొచ్చారు అని మహారాజు అడుగుతారు. మంత్రి నేను అని చెప్తారు. ఇది తెలుసుకున్నాక మహారాజు ఆశ్చర్యంతో తిరిగి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి మీరు అందులు కదా, అయితే ముందుగా సైనికుడు మీ దగ్గరకు వచ్చారని, తర్వాత సేనాధిపతి వచ్చారని, తర్వాత మహారాజు వచ్చారని అన్నారు కదా, మీకు ఎలా తెలిసింది అని అడుగుతారు మహారాజు. అప్పుడు ఆ స్వామీజీ ఇలా అంటారు, రాజా, వారి మాటల్లో భాషలో వాళ్ళ గుణగణాలు తెలిసిపోతాయి కదా, అలానే మీ సైనికుడు వచ్చి అందమహర్షి అన్నారు, అంటే నేత్రహీనుడా అని సంబోధించారు. అది వినగానే తెలిసిపోయింది అతడు స్థాయి చాలా చిన్నది అని. తర్వాత వచ్చిన సేనాధిపతి స్వామి అని సంబోధించారు. అప్పుడు అర్థమైంది అతనికన్నా ఇతడు ఉత్తముడు అని. తర్వాత మీరొచ్చి అయ్యా మహర్షి అన్నారు. అప్పుడు తెలిసింది మీరు మహారాజు అని. అలాగే మీ మాటలు బట్టి మీ గౌరవ స్థానాన్ని తెలుసుకోగలం అని చెప్పారు. అంటే ఈ కథలో నీతి ఏంటి అంటే, మీరు ఎటువంటి భాషని, ఎటువంటి పదాలని ఉచ్చరిస్తారో మీ గుణగణాలు మీ స్థాయిని తెలియచేస్తాయి. మీ స్థాయికి తగినట్టుగా ఉండడం అలవాటు చేసుకోవాలి. స్థాయి పెరగాలి అంటే గౌరవంగా మాట్లాడాలి. పిల్లలకి కూడా నేర్పించాలి. అలా కాకుండా అగౌరవంగా మాట్లాడుతున్నారు అంటే వారి బుద్ధి కూడా తక్కువ స్థాయిది అని అర్థం చేసుకోవాలి. ఈ కాలంలో చాలామంది అగౌరవపరిచే మాటలే వినిపిస్తున్నారు. కానీ వాళ్ళని తిట్టడం వలన ఏం లాభం రాదు. కానీ మీరు మాట్లాడే మాటల వలన మీ బుద్ధి ఎలాంటిదో తెలుస్తుంది. కాబట్టి గౌరవమైన మాటలు మాట్లాడండి, మీ స్థాయిని పెంచుకోండి. ఇక మన సాంప్రదాయం. రాత్రిపూట పూలు చాలా వరకు విచ్చుకుంటూ ఉంటాయి. కొన్ని రకాల పూలు రాత్రిపూట విచ్చుకుండేవే ఉంటాయి. వాటిల్లో నాగమల్లి పువ్వు ఒకటి. అవి ఒంటి రెక్కతో సర్పపడగలా ఉంటాయి. చాలా సువాసనని ఇస్తాయి. తర్వాత సాయంత్రం పూట జాజులు, సన్నజాజులు కొన్ని పూలు విచ్చుకుంటూ ఉంటాయి. అలాగే బ్రహ్మకమలం కూడా నైట్ టైమే విచ్చుకుంటుంది. అయితే ఈ మొక్కలు ఇంటి దగ్గర ఉండొచ్చా, ఉండకూడదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకు ఉండకూడదు, ఎందుకు ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పగలు దైవశక్తి అనేది ఎక్కువ ఉంటుంది. రాత్రిపూట దైత్యశక్తి అనేది ప్రకృతిలో ఎక్కువగా ఉంటుంది. అయితే పగలు ఏ పుష్పాలైతే విచ్చుకుంటూ ఉంటాయో వాటిని పూజకి ఉపయోగిస్తాం. వాటికి పూజార్హత, దైవశక్తి ఉంటాయి. కాబట్టి వాటి వలన వచ్చే గాలి సువాసన వల్ల ప్రకృతి పరిశుభ్రంగా ఉంటుంది అనేది మన నమ్మకం. కానీ రాత్రిపూట విచ్చేటటువంటి పుష్పాలు అంటే మనం రాత్రిపూట మొక్కల మీద చెయ్యి పెట్టకూడదు అనుకుంటుంటాం కదా, అలాగే అయితే ఎందుకు ఆ మొక్కలని ఇంటి దగ్గర పెట్టుకుంటే నెగిటివ్ అని కొందరు అంటున్నారు అంటే, అసలు అది మంచా చెడా గమనిద్దాం. కొన్ని ఎడారుల్లో పెరిగేవి రాత్రిపూట మాత్రమే విచ్చుకుంటూ ఉంటాయి. అటువంటి పుష్పాలలో సర్పాలు ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటాయి. అటువంటి సువాసనకి రాత్రిపూట చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు కూడా వచ్చి చేరతాయి. ఆ క్రిమికీటకాలలో విషపూరితమైన క్రిమికీటకాలు కూడా ఉంటాయి కదా, అందుకోసమే అటువంటి మొక్కలు ఇంటి చుట్టూ పెట్టకూడదు అని మన పూర్వీకులు తెలియజెప్పారు. అయితే సువాసన విరజల్లే పుష్పాలు ఏవైతే ఉంటాయో వాటిని మన ఇంటి దగ్గర పరిశుభ్రమైన స్థలాల్లో ఉంచుకోవడం వలన ప్రశాంతమైన వాతావరణాన్ని అవి క్రియేట్ చేస్తాయి. అంతేకాకుండా సువాసనకి సర్పాలు ఎక్కడ వచ్చి చేరుతాయో అనే భయంతో కూడా ఇలా చాలామంది ఇంట్లో పెట్టుకోకూడదు అని అంటూ ఉంటారు. కానీ కొన్ని వృక్షాల వల్ల ఇంటికి మంచి జరుగుతుంది. రాత్రిపూట ఆక్సిజన్ వదిలే కొన్ని చెట్లు ఉంటాయి. ఆ రాత్రిపూట ఆక్సిజన్ అనేది ఎంతో పరిశుభ్రమైనది. అందువలన అటువంటి చెట్లు ఉండడం చాలా మంచిది. కానీ ఏ కారణం చేతనైనా రాత్రి మొక్కలను తాకడం, పూలు కోయడం లాంటివి చేయరాదు. అలా రాత్రిపూట విరబూసే చెట్లను తాకడం వలన
దానిలో ఉండే కొన్ని శక్తులు మీ శరీరంలోకి ప్రవేశించి శరీరంలోని హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చేస్తాయి. దాని వలన నిద్రలేమి, అలసట అనేవి జరుగుతాయి. కాబట్టి రాత్రిపూట మొక్కలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తాకరాదు. ఇక దివ్య పూజ. రేపు ఆదివారం ఉదయాన్నే పౌర్ణమి గడియలు ఉంటాయి, గురు పౌర్ణమి. అయితే రేపు అందరూ కూడా ఉదయాన్నే చక్కగా తలస్నానం చేసుకుని దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టుకి 9 ప్రదక్షిణలు వేసి అక్కడే కూర్చొని గురుధ్యానం చేయాలి. గాయత్రి మంత్రం జపించాలి. మీ గురువులు ఉపదేశించిన ఏ మంత్రమైనా సరే జపించవచ్చు. అది మీకు బాగా సిద్ధిస్తుంది, మహాశక్తిగా మారుతుంది. ఆదివారం పౌర్ణమి అంటే మహాశక్తివంతమైనది. అందరూ కూడా ఖచ్చితంగా ఇది చేయడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఇంట్లోనే ఉండేవారు రేపు ఉదయాన్నే స్నానం చేశాక ఏదైనా ఒక మంత్రాన్ని ధ్యానం చేయండి. ఇలా ఎవరైనా ఏదైనా మంత్రజపం చేయడం వలన విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు. వీలైనంత వరకు గాయత్రి మంత్రాన్ని జపించడం వలన చక్కటి ఫలితం అనేది ఉంటుంది. ఈ జపం మీకు చాలా వరకు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. స్త్రీలు రావి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం వలన మీలో ఉన్న దైవశక్తి పెరుగుతుంది, శుభం కలుగుతుంది. ఇక ఇవన్నీ ఇంట్లో చేయలేని వారు రేపు ఆదివారం సూర్యునికి సంబంధించిన నక్షత్రమే ఉంటుంది కాబట్టి ఉదయాన్నే గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి సూర్యనారాయణ లేదా విష్ణువు ముందు పెట్టి దీపాలు వెలిగించాలి. ఇలా చేయడం వలన ఇంట్లో అందరికీ ఆరోగ్యం ప్రాప్తిస్తుంది మరియు వంశాభివృద్ధి జరుగుతుంది. పితృదోషాలు కూడా తొలగిపోతాయి. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. భార్యాభర్తల మధ్య సఖ్యతకై ఈరోజు సాయంత్రం లక్ష్మీనారాయణులను పూజించి లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రం పారాయణ చేయాలి. లక్ష్మీనారాయణ అష్టకాన్ని చదువుతూ కుంకుమార్చన చేయాలి. పూజానంతరం ఆ కుంకుమను భార్యాభర్తలు నుదుటిన అలంకరించుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.